this is Priya. Welcome to VL. మధురవాడలో గల బజార్ కొత్తపాలెం కృష్ణానగర్ శ్రీనివాస్ నగర్ పరిసర ప్రాంతాలలో మంగళవారం విజయమే లక్ష్యంగా అలుపెరగని ప్రజా పరిచయ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన నాగోతి నాగమణి. నా పేరు నాగోతి నాగమణి అండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వచ్చే ఎలక్షన్లకి పోటీ చేస్తున్నాను భీమిలికి. సో మర్చిపోకండి, స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి, భీమిలి నియోజకవర్గం. మధురవాడలోనే ఉంటాం, తగరపల్స్ అండి సొంతూరు. స్థానికురాలని అంటే లోకల్. సో మన ఊర్లో మీలో ఒక మనిషి మరి ముందుకు వచ్చి పోటీ చేస్తున్నప్పుడు మీరు అందరూ మరి లిఫ్ట్ చేస్తే ఫ్యూచర్లో మన పనులు ఏమున్నా మీరు వచ్చి అగ్రిమెంట్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. అయితే సరే, గుర్తుపెట్టు. మధురవాడలో గల బజార్ కొత్తపాలెం కృష్ణానగర్ శ్రీనివాస్ నగర్ పరిసర ప్రాంతాలలో మంగళవారం విజయమే లక్ష్యంగా అలుపెరగని ప్రజా పరిచయ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన నాగోతి నాగమణి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను అంటూ మధురవాడ మీడియా సమావేశంలో వెల్లడించిన నాటి నుండి నేటి వరకు ప్రతిరోజు చలి అనక ఎండనక నిత్యం ప్రజల మధ్యలోకి వెళ్లి కలియ తిరుగుతూ ప్రజల ముందు ఆమె పరిచయం చేసుకుంటూనే నియోజకవర్గంలో సమస్యలను అడిగి తెలుసుకుని రాజకీయంగా ప్రజలకు సమస్యలు పరిష్కారానికి ఏ విధంగా పరిష్కరించాలో ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. నాగోతి నాగమణి ఎన్నికల బరిలో నిలిచి ఏ పార్టీకి సంబంధం లేకుండా తమ ఒక కళాశాల ఉపాధ్యాయురాలుగా విద్యార్థులకు బోధించిన ఆమె జన్మించిన నియోజకవర్గం ప్రజలకు సేవలు అందించాలనే దృఢ సంకల్పంతో ఆమె నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. భీమిలి నియోజకవర్గం స్థానికురాలుగా ఒక మహిళగా గుర్తించి ఒక్క అవకాశం ఇస్తే నన్ను శాసన సభ్యులుగా గెలిపిస్తే భీమిలి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. బాగున్నారు అందరూ. వచ్చే ఎలక్షన్లకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానమ్మా భీమిలికి. భీమిలి నియోజకవర్గం అంతటికి ఎమ్మెల్యేగా వచ్చే ఎలక్షన్లకి పోటీ చేస్తున్నాను. నాగోతి నాగమణి నా పేరు. మధురవాడలో ఉంటాము, తగరపల్లి సొంతూరు. సో స్థానికురాలి అంటే లోకల్. నేను ఇక్కడే పుట్టి పెరగడం, అమ్మమ్మది నాన్నమ్మది అంతా ఇక్కడే మనంతా. నేను ఎడ్యుకేషన్ పరంగా కానీ, మ్యారేజ్ పర్పస్ కానీ, జాబ్ పర్పస్ కానీ ఎక్కడికి వెళ్ళా, భీమిలిలోనే ఉన్నాను. సో స్థానికురాలుగా మీలో ఒక మనిషిగా నేను ముందుకు వచ్చాను. మరి పోటీ చేస్తున్నాను మొదటిసారి. మరి మన ఊర్లో మనిషికి మన ఊర్లో వాళ్ళే మరి మద్దతు ఇచ్చి గెలిపించాలి. సో మీ యూత్ అందరికీ చెప్పండి, ఎప్పుడు నాకు మీ సపోర్ట్ ఇవ్వాలని మరి కోరుకుంటున్నాను. మరి గెలిపించండి. థ్యాంక్ యూ అండి. ఒక ఫోటో తీసుకున్నారండి.